కమాన్ మిస్టర్ మిసల్ రావు, కూర్చో. ఇప్పుడు చెప్పు, ఆ మీసాలు ఎందుకు తగిలించుకున్నావు? ఆ మగవేషం ఎందుకు? నన్ను నేను రక్షించుకోవడానికి, ఒక రహస్యం తెలుసుకోవడానికి. మరి నా వెంట పెడుతున్నావు ఎందుకు? మీ అవసరం ఉంది. అవసరమా? ఏమిటిది? ఆ రోజు ఎయిర్పోర్ట్ లో మీరు ఆ పెట్టె కాజేస్తుండగా నా కళ్ళలో పడ్డా. చాలా అందంగా ఉన్నాను అనుకున్నావా? కాదు, ఆ, ఏం తెలివి, ఎంత ధైర్యం అనుకున్నాను. తర్వాత ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ చనిపోవడానికి కారణం మీరేనని తెలుసుకుని, మీరు పడిన బాధ చూసి, ఈ దొంగలో ఇంత గొప్ప మనిషి ఉన్నాడా అని ఆశ్చర్యపోయాను. ఆహా, అంత జాగ్రత్తగా నా మంచి చెడ్డలు ఆలోచిస్తున్నావు అనమాట. కొంప తీసి నువ్వు. నేను పోలీస్ని కాదు, సిఐని కాదు. ఉమ్, నా పని సాధించడం కోసం ఈ రహస్య జీవితం గడుపుతున్నాను. ఏమిటా పని? మా నాన్నగారు ఢిల్లీలో సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో మందుల మంచి చెడ్డలు పరీక్షించే ప్రధానాధికారి. ఉమ్, కొన్నాళ్ళ క్రితం ఆయన ఎవరో ఎత్తుకుపోయారు. ఆ ముఠా ఈ ఊళ్ళోనే ఉందని నా నమ్మకం. ఈ ఊళ్ళో? అవును, ఈ ఊర్లో సంజీవిని తయారు చేసే కంపెనీ నుంచి మా నాన్నగారికి పెద్ద ఆఫర్ వచ్చింది. ఏడాదికి ₹1,00,000 జీతం, లాభంలో వాటా ఇస్తామని. కానీ మా నాన్నగారు దానికి ఒప్పుకోలేదు. వాళ్ళే ఈ పని చేసి ఉంటారని నాకు అనుమానం. అందుకే గర్ల్ ఫ్రెండ్ అనే పేరుతో మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్లారు. కానీ ఆ ఢిల్లీ కరెస్పాండెన్స్ ఫైల్లో ఏముందో చూడకుండానే పారిపోయి వచ్చాం. నీ వెనకంత భయంకరమైన కథ ఉందన్నమాట. అవును రాజా, నా భయం అంతా మా నాన్నగారిని ప్రాణాలతో ఉంచారో లేదో అని. నీకు ఆ భయం అక్కర్లేదు మాధవి. మీ నాన్నగారు లాంటి గొప్పవాళ్ళని వాళ్ళు వాడుకోవడానికే చూస్తారు కానీ చంపరు.